దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో జ్వాలాముఖి ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని జ్వాలాముఖి అని పిలుస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక చిన్న గుంటలో ఉన్న రంధ్రం నుండి మంట అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని కాంగడా నుండి దక్షిణంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి అనే ఊరిలో ఈ జ్వాలాముఖి ఆలయం ఉంది. మెయిన్ రోడ్లో ఒక చిన్న కొండ మీద ఈ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం కలదు. అయితే 51 శక్తిపీఠాల్లో ఈ జ్వాలాముఖి ఒకటి. సతీదేవి యొక్క నాలుక పడిన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. అమ్మవారి జ్వాల రూపంలో ఉండడం వల్ల జ్వాలాదేవి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇక్కడ కొలువై ఉన్న శివుడిని ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో 9 జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే సుమారు 50 మెట్లు ఎక్కితే అక్కడ ఉన్న ఆలయం విద్వేశ్వరి దేవి దర్శనమిస్తుంది. ఇక్కడ 40 అడుగుల ఎత్తుగల సువర్ణ త్రిశూలం ఉంది. జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువై ఉన్నాడు. జ్వాలాముఖి ఆలయంలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా లేకుండా వెలుగుతుండటానికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తలు సైతం విఫలమయ్యారు. అయితే ఈ ఆలయంలో కింద ఉన్న అరకు కింద చిన్న గుంట వలె ఉంటుంది. ఈ గుంటలో ఒక పక్కన చిన్న రంధ్రం నుంచి అరచేతి మంద ఉన్న జ్వాల నిరంతరం వస్తూనే ఉంటుంది. నిరంతరం వచ్చే ఈ జ్వాల సతీదేవి యొక్క నాలిక యొక్క రూపమేనని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో 2 నుంచి 10 ఏళ్లలోపు కన్యలైన ఆడపిల్లలను దేవి స్వరూపంగా తలచి పూజలు చేస్తారు. ఈ విధంగా కన్యలను పూజించడం వలన దారిద్ర్యం తొలగుతుందని, దుఃఖ శత్రు నాశనం జరుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.